బాలకృష్ణ సౌందర్య గారి కాంబినేషన్లో ఒకే ఒక మూవీ వచ్చింది. మరో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సౌందర్య గారు సౌత్తో పాటు అన్ని లాంగ్వేజెస్లో దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారులతో ఎక్కువ మూవీస్ చేశారు. కానీ బాలకృష్ణ గారితో మాత్రం 2 మూవీస్ చేశారట. కానీ చేసిన ఆ 2 మూవీస్లో కూడా ఒక మూవీ పూర్తిగా కంప్లీట్ అయింది. 2వ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. బాలకృష్ణతో సౌందర్య గారు మొదటిసారి టాప్ హీరో అనే మూవీతో జోడీ కట్టారు. 1994లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ బ్రహ్మానందం గారు, ఆమని గారు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మంచి ఆదరణే పొందింది. ఆ తర్వాత 10 ఏళ్ల వరకు వీరిద్దరి కాంబోలో మూవీసే రాలేదు. కానీ 2004లో పౌరాణిక చిత్రం నర్తనశాల మూవీలో నటించారు. ఈ మూవీతో బాలకృష్ణ గారు డైరెక్టర్గా కూడా మారారు. ఇందులో ద్రౌపదిగా నటించారు సౌందర్య గారు. ఇందులో బాలకృష్ణ గారు 3 రోల్స్ చేశారు. అర్జునుడు, బృహన్నల, కీచకుడు పాత్రలను పోషించారు. లేట్ శ్రీహరి గారు కూడా ఈ మూవీలో భీముడి పాత్ర పోషించడం విశేషం. ఈ మూవీ మార్చ్ 1న షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. సౌందర్య గారు కూడా ఆ షూటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఏప్రిల్ 17న షూటింగ్ కోసం బాలకృష్ణ గారు రెడీ అయ్యారు. సెట్ అంతా రెడీ చేశారు. ఆ రోజు సౌందర్య గారు షూటింగ్కి రావాల్సి ఉంది. ఆమె కోసమే బాలకృష్ణ గారితో సహా టీం అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ అంతలోనే గుండె పగిలే వార్త బయటకు వచ్చింది. సౌందర్య గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనే వార్త విని అందరూ షాక్ అయ్యారు. సౌందర్య గారు చనిపోవడం వల్లే ఆ మూవీని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అలా బాలకృష్ణ గారి, సౌందర్య గారి కాంబినేషన్లో 2వ మూవీ ఆగిపోయింది. అయితే అప్పటికే కొంత పార్ట్ షూట్ చేశారు. దాన్ని ఎడిటింగ్ చేస్తే 17 నిమిషాల ఫూటేజ్ వచ్చింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత బాలకృష్ణ గారు ఆ ఫూటేజ్ని ఎడిటింగ్ చేయించి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ మూవీకి వచ్చిన మనీని చారిటీకి ఇచ్చారట. అయితే దీనికి పెద్దగా స్పందన కూడా రాలేదు. అది అప్పటికే చాలా ఏళ్ల క్రితం మూవీ అవడంతో, కంటెంట్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సౌందర్య గారు నటించిన లాస్ట్ మూవీ కూడా ఇదే